హాయ్ వెల్కమ్ టు షేంద్రాస్ ఇంజనీరింగ్ ట్యుటోరియల్ కంట్రోల్ సిస్టమ్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ స్టెబిలిటీ అనాలిసిస్ దానికి క్లాసిఫికేషన్కి సంబంధించి బోర్డ్ ప్లాట్స్ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం స్ట్రేట్ అవే ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాను. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంట్రొడక్షన్ నా ప్రీవియస్ వీడియోలో లింక్ కింద పెడతాను, ఒకసారి చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో. రైట్, సిన్సియర్లీ ఇంట్రొడక్షన్ చూడకుండా స్ట్రేట్ అవే ప్రాబ్లంకి వెళ్ళిపోతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. డెఫినెట్గా ఇంట్రొడక్షన్ చూడండి, ఒక్కొక్క ఫ్యాక్టర్కి సంబంధించి ఒక్కొక్క ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఇంట్రొడక్షన్లో యూ కమ్ అక్రాస్ ఇన్ ద ఇంట్రొడక్షన్. కన్సిడరింగ్ సింప్లీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ OLT, open loop transfer function, g of s is equal to, let it be 10 by s into 1 plus let's say 0.4 s into 1 plus 0.1 s. okay, so ఈ సిస్టమ్ ఇచ్చిన ఈ ఈక్వేషన్కి బోర్డ్ ప్లాట్ కట్టాలి అంటే ద వెరీ ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, గైస్ ఇది ఎలా రాసుకోవచ్చు, నేను క్యాల్కులేషన్ మొత్తం చేసుకుని అప్పుడు గ్రాఫ్ షీట్లో ఎలాగా డ్రా చేయాలో అది చెప్తాను, సరేనా? సో ఒక్కొక్కటి ఒక క్యాల్కులేషన్ చేసి అదేం అవసరం లేదు, మొత్తం క్యాల్కులేషన్స్ అన్నీ పెట్టుకొని ఈ ఒమేగా దగ్గర ఈ వాల్యూ ఉంది, ఈ ఒమేగా దగ్గర ఈ వాల్యూ ఉంది, అది పక్కన రాసుకొని దెన్ వీ కెన్ గో ఫర్ ద గ్రాఫ్ షీట్. ఇది ఎలా రాసుకోవచ్చు గైస్, ఇది ఫ్యాక్టర్స్లో విడగొట్టుకోవాల్సి వస్తే చూడండి, ఫ్యాక్టర్ అన్నాం కదా, ఫ్యాక్టర్స్ రకరకాల ఫ్యాక్టర్స్ k ఇంటూ s, k బై s, 1 by 1 plus st, 1 by 1 plus st రకరకాలు కదా. దిస్ కెన్ బి 10 by s అని చెప్పి రాసుకోవచ్చు, ఇంటూ ఇది ఎలా రాసుకోవచ్చు 1 by 1 plus 0.4 s అని చెప్పి రాసుకోవచ్చు, ఇంటూ 1 by 1 plus 0.1 s. గైస్ ఇది వేరే విడివిడి ఫ్యాక్టర్స్, ఇది k బై s లాగా, అండ్ ఇది 1 by 1 plus st, ఇది ఒకటి, ఇంకొకటి 1 by 1 plus st రాసుకోవచ్చు కదా. ఎనీ ప్రాబ్లం? నో. ఇంక అలాగే విడగొట్టుకుంటాము. అండ్ సూన్ ఆఫ్టర్ దిస్ we need to take up factor for the factor 1 by 1 plus s into 0.4 అది తీసుకుంటే guys s is equal to j omega, s is equal to j omega plug in చేస్తే what we have 1 by 1 plus j omega into 0.4. guys గుర్తుందా ప్రీవియస్ అదే ఫ్యాక్టర్స్ కన్నిటికి స్లోప్ కాంట్రిబ్యూషన్ ఎక్సెట్రా చేసినప్పుడు, ఇప్పుడు ఈ ఫ్యాక్టర్కి అక్కడ కార్నర్ ఫ్రీక్వెన్సీ గురించి వచ్చింది డిస్కషన్. సో ఈ ఫ్యాక్టర్కి సంబంధించినంత వరకు వాట్ ఈస్ ద కార్నర్ ఫ్రీక్వెన్సీ, దీనికి సంబంధించినంత కార్నర్ ఫ్రీక్వెన్సీ ఇస్ గివెన్ బై ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 1 by 0.4. ఎంతండి? ఇట్స్ 2.5. గైస్ ఇది ఒమేగా కాబట్టి ఇట్స్ ఇన్ రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, పర్ సెకండ్. ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి రెండోది, అది 1 by ఇది. సో ఈ ఫ్యాక్టర్కి సంబంధించిన the second one 1 by 1 plus 0.1 s. ఈ ఫ్యాక్టర్కి సంబంధించిన కార్నర్ ఫ్రీక్వెన్సీ ఎలా రాసుకొచ్చింది 1 by 1 plus j omega 0.1. సో ఇక్కడ కదా కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉంది, అంటే omega is equal to 1 by 0.1 which is equal to 10 omega కాబట్టి రేడియన్స్ పర్ సెకండ్. గైస్ ఈ ఫ్యాక్టర్కి k by sకి కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఎ స్ట్రైట్, k by sకి బై s కదా, ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్. ఫస్ట్ +20 వస్తుంది 0 అండ్ -20కి, ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్. దీనికి కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఎందుకు ఉంటుంది అంటే, ఒకటి 0 dB లైన్, ఇంకొకటి -20 dB లైన్ మీటర్, ఇలాగా ఒక ఫ్యాక్టర్కి సంబంధించి రకరకాల 0 dB లైన్, -20 dB లైన్ ఉంది కాబట్టి ఈ రెండు జాయిన్ అయ్యే పాయింట్ ఆ ఒమేగాని కార్నర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి చెప్తారు. రైట్, సో ఈ ఫ్యాక్టర్కి కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉండదు, అందుకనే అది టేబులర్ ఫామ్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేస్తుంది. రైట్, సో గైస్ ఇక్కడ ఇలాగా ఫ్యాక్టర్స్ విడివిడిగా రాసుకొని అండ్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఇవాల్యుయేట్ చేసిన వెంటనే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, గైస్ ఏది తక్కువ ఉంది, ఏది అసెండింగ్ ఆర్డర్లో, గైస్ నౌ దిస్ విల్ బి, ఈ కేసులో నౌ దిస్ విల్ బి, ఇది వచ్చేసి ఒమేగా
C1 అవుతుంది, ఫస్ట్ వస్తుంది. లైక్ 0.1 1 10 కదా, అలాగ వెళ్తుంది కదా అసెండింగ్ ఆర్డర్లో. అండ్ దిస్ విల్ బీ ఆర్ ఒమేగా C2. ఓకే, ఒమేగా C2 అనుకున్నాం కదా. ఉన్న కార్నర్ ఫ్రీక్వెన్సీస్ కంటే తక్కువ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒకటి, ఉన్న కార్నర్ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ కార్నర్ ఫ్రీక్వెన్సీ వెంటనే సెలెక్ట్ చేసుకోవాలి. గైస్ ఈ కేసులో 2.5 కదా ఉన్నది, 1 తీసుకోవచ్చు, బట్ 1 2.5 పక్కనే ఉంటుంది, ఒక చిన్న లైన్ వస్తుంది విచ్ డజంట్ గివ్ అస్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్. అక్కడ గీసినట్టు కూడా ఉండదు. సో నేను ఒమేగా L సెలెక్ట్ చేసుకుంటాను, కార్నర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మై ఓన్ చాయిస్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0.1 రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, ర్యాండమ్గా 0.01 చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు, అది విత్ ప్రాబ్లం కాదు. ఓకే, సో దాట్స్ డన్. అండ్ ఒమేగా H హయ్యర్ దాన్ హైయెస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఉన్న హైయెస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ 10, దానికంటే ఈ వాల్యూ కంటే ఎక్కువ తీసుకోవాలి. సో 50 తీసుకోవచ్చు, ఒక టెక్స్ట్ బుక్లో 50తో చేసుకున్నాడు. లెట్ మీ గో ఫర్ 100 రేడియన్స్ పర్ సెకండ్. ఓకే గైస్, ఇది అయిపోగానే వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఇది ఫస్ట్ స్టెప్ ఇలాగా కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఇవాల్యుయేట్ చేసుకొని లోవర్ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒకటి, హైయెస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒకటి. ప్రతి ప్రాబ్లం కూడా ఇంతే. బోర్డ్ ప్లాట్కి సంబంధించి ఫ్యాక్టర్స్ మారచ్చేమో కానీ ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. నాగూర్ ఖనీలో చాలా ఈజీగా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఈ స్టెప్స్ అన్నీ కూడా. అది చూసుకుంటూ ఒకవేళ ఉంటే కనుక ఆ టెక్స్ట్ బుక్ ఉంటే ఇట్ విల్ బి బెటర్. బిగినర్కి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఇచ్చింటాడు నాగూర్ ఖనీ. గైస్ యాజ్ సూన్ యాజ్ ఇది అయిపోయిన తర్వాత మనం ఒక టేబులర్ ఫామ్ గీసుకోవాల్సి ఉంటుంది. టేబులర్ ఫామ్ ఏ కంటెంట్తో ఉంటుంది గైస్? టేబులర్ ఫామ్ వచ్చేసి లెట్ మీ డ్రా ఓవర్ హియర్. Tabular form starting with the factor and next comes corner frequency. ikkada slope of the factor, okay, ikkada total slope dB per ఇంత dB పర్ dB అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్యాక్టర్ ఇది వేసేసుకుంటారు గైస్. ఇది టేబులర్ ఫామ్. ఇప్పుడు ఇందులో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్, గ్రాఫ్ గీయడానికి ఇది వెరీ హెల్ప్ఫుల్. ఫస్ట్ ఉన్న దాంట్లో K కానీ K/S కానీ K/S కానీ వచ్చేస్తుంది, ఎందుకంటే వాటి కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉండదు, కార్నర్ ఫ్రీక్వెన్సీ 0 ఉన్నది వచ్చేస్తుంది. సో ఇన్ దిస్ కేస్ ఇది ఇట్ విల్ బి ద ఫస్ట్ ఫ్యాక్టర్ విల్ బి 10/S వచ్చేస్తుంది. కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉందా? లేదు, కాబట్టి నో కార్నర్ ఫ్రీక్వెన్సీ, నన్. అండ్ గైస్ ఇప్పుడు కదా అవసరం వస్తుంది, ప్రీవియస్ వీడియోలో ఇంట్రొడక్షన్లో చేసుకున్న K/Sకి స్లోప్ కాంట్రిబ్యూషన్ ఎంత? -20 dB per decade. ఓకే, సో టోటల్ స్లోప్ అంటే దీనికి ముందు ఏం లేదు, సో ఇదే స్టార్టింగ్ కాబట్టి సేమ్ -20 dB per decade వచ్చేస్తుంది. ఓకే, సో తర్వాత గైస్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్. 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఏది ఫస్ట్ రాయాలో ఈ పాటికి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఒమేగా C1 ఫస్ట్ వస్తుంది. ఓకే, కార్నర్ ఫ్రీక్వెన్సీస్ కదా, ఒమేగా C1 వస్తుంది. ఒమేగా C1 అంతా 2.5 రేడియన్స్ పర్ సెకండ్. మీరు కొంచెం రాసుకోండి క్లియర్గా. దానికి సంబంధించిన ఫ్యాక్టర్ ఏంటి? ఇది కదా, ఇట్స్ 1/1 + j ఒమేగా 0.4. ఇది కదా ఫ్యాక్టర్, రైట్? 1/1 + STకి మనం ఇవాల్యుయేట్ చేసిన స్లోప్ కాంట్రిబ్యూషన్ ఎంత? -20 dB. ఓకే, తర్వాత ఒమేగా C2 which is equal to 10 రేడియన్స్ పర్ సెకండ్, అది ఓకే. అండ్ ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఏ ఫ్యాక్టర్కి సంబంధించి? ఇదిగో ఈ ఫ్యాక్టర్కి సంబంధించి, దట్ కమ్స్ ఓవర్ హియర్ 1/1 + j 0.1 ఒమేగా అని చెప్పి రాసేసుకుంటాం. అండ్ వన్స్ అగైన్ ఇది కూడా 1/1 + STనే. సో ద స్లోప్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ విల్ బి -20 dB per decade అని చెప్తారు. మరి ఇక్కడ ఏమొస్తుంది గైస్? కలర్ మార్చి మరి చెప్తున్నాను. ఇదిగోండి, ఇది ప్లస్ ఇది చేస్తే ఇది ఇక్కడ వస్తుంది, అంటే -40 dB per decade. తర్వాత ఇది
ప్లస్ ఇది చేస్తే ఇక్కడ వస్తుంది, ఇట్స్ మైనస్ 60 dB పర్ డికేడ్ అని చెప్పి చెప్తారు. ఇది టేబులర్ ఫామ్. అంటే ఒమేగా హెచ్ ఏ ఫ్యాక్టర్కి సంబంధం లేదు కాబట్టి ఇలా ఉంటుంది. అండ్ మనం క్యాల్కులేషన్ అప్పుడు మనం యూజ్ చేసుకుంటాం, రైట్. సో గైస్, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ వన్. ఇవన్నీ కూడా సేమ్ ప్రొసీజర్. ఇది చేస్తారు, ఒమేగా C1 ఒమేగా C2 వాల్యూ చేసుకుంటారు, ఒమేగా L ఇది చేసుకుంటారు. టేబులర్ ఫామ్ అయితే ఇది. ఇంకొకటి గెయిన్ అట్ ఒమేగా L ఒమేగా C1 ఒకటే ఫార్ములా యూజ్ చేసుకుంటారు. ఒమేగా C2 నుంచి చిన్న ఫార్ములా మారుతుంది. అండర్లైన్ దిస్ వన్, ఈ స్టేట్మెంట్ని. గెయిన్ అట్ ఒమేగా L అండ్ ఒమేగా C1ని ఒక ఫార్ములాతో ఇవాల్యుయేట్ చేస్తారు. అండ్ గెయిన్ అట్ ఒమేగా C2 ఒమేగా C3 ఒమేగా C4 అప్ టు ఒమేగా హెచ్ ఒక ఫార్ములాతో ఇవాల్యుయేట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ కేసులో దిస్ ఇస్ వెరీ మచ్ సిమిలర్ టు K/S. మ్యాగ్నిట్యూడ్ కడితే K/ఒమేగా మిగులుతుంది, అంటే J ఒమేగా లాగా మార్చుకొని మొత్తం మ్యాగ్నిట్యూడ్ కడితే అది. సో గైజ్, ఒమేగా L దగ్గర ఒమేగా C1 దగ్గర గెయిన్ ఇన్ dB ఇవాల్యుయేట్ చేయడానికి ఒకటే ఫార్ములా. ఏంటి అంటే అది అట్ ఒమేగా L గురించి మాట్లాడదాం. ఒమేగా L గురించి ఎంత? ఒమేగా L ఈజ్ ఈక్వల్ టు 0.1. A ఇన్ dB స్ట్రైట్ అవే, A ఇన్ dB ఏ ఫార్ములా యూస్ చేసుకుని ఈజ్ ఈక్వల్ టు 20 log గైస్ K/ఒమేగా K అవి ఉంటే ఇది వచ్చేస్తుంది. ఇట్స్ 20 log. ఈ కేసులో ఫ్యాక్టర్ వచ్చేసి K/ఒమేగా లాగా ఉంది. సో K/ఒమేగా ఏంటి ఇక్కడ 0.1 అండ్ K ఎంత ఇక్కడ 10/0.1. 0.1 అంటే 1/10, అది పైకి వెళ్తుంది, ఇది 100 అవుతుంది, 100 స్క్వేర్, ఆ స్క్వేర్ ఇట్ వస్తుంది. ఇట్స్ 40 log 10 ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు 40 dB. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్ ఒమేగా L వీ హ్యావ్ గెయిన్ ఇన్ dB 40 dB. ఓకే, సో ఇదే సేమ్ ఫార్ములా యూస్ చేసుకొని ఒమేగా C1 దగ్గర మనం ఇవ్వాలి. ఒమేగా C1 ఎంత? 2.5 కదా. సో A అట్ ఒమేగా C1 సేమ్ ఇదే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 20 log సేమ్ 10/2.5. ఇది ఒకసారి ఇవాల్యుయేట్ చేస్తే ఇట్ షుడ్ బి ప్లస్ 12.0 తర్వాత ఏదో డెసిమల్ ఉంటుంది కాబట్టి దీంతోనే అప్రాక్సిమేట్ చేసేస్తాం. ఓకే, ఒమేగా C1 ఈక్వల్ టు 2.5 దగ్గర. ఓకే, సో ఇక్కడి నుంచి తర్వాత నుంచి మనకు ఈక్వేషన్ మారిపోతుంది. ఏంటది? ఇట్స్ గైజ్, ఇది ఉంది, డెరివేషన్ ఏవో ఉన్నాయి, బేసిక్స్, అది ఇంకొక గంట పడుతుంది, వద్దు ఈ టైంలో. ఇట్స్ A అట్ ఒమేగా C2 ఇవాల్యుయేట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. C3 కూడా ఇదే ఫార్ములా. ఒమేగా C3 ఉండి ఉంటే దానికి కూడా ఇదే ఫార్ములా. ఒమేగా హెచ్ వరకు ఇదే ఫార్ములా. ఇంకా ఒమేగా L అండ్ ఒమేగా C1కి ఇది. ఇంకా మొత్తం ఒమేగా C2 నుంచి ఒమేగా హెచ్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఈ ఫార్ములా. ఏంటది? విచ్ ఇస్ గివెన్ బై స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా C2, ఓకే, ఇంటూ log ఒమేగా C2 బై ఒమేగా C1. గైస్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. జనరల్గా ఇది ఉల్టా చేసేసారు. క్లాస్ రూమ్లో నేను గమనించింది ఏంటి అంటే ఇట్స్ స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా C2 ఇంటూ log ఎక్కువ బై తక్కువ, అది పాజిటివ్ రావాలి, ఒమేగా C2 బై ఒమేగా C1 ప్లస్ ఇది ప్లస్ A అట్ ఒమేగా C1. గైజ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకా తప్పదు. ఆ ఒమేగా హెచ్ వరకు ఇదే ఫార్ములా వేసుకొని చూసేస్తాం. గైజ్, ఇక్కడ చూడండి, స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1. ఒమేగా C1 ఎక్కడ ఉంది? ఇదిగోండి ఒమేగా C1. ఓకే, ఒమేగా C1 ఇక్కడ ఉంది, ఒమేగా C2 ఇక్కడ ఉంది. స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు C2 అంటే ఇదిగో C1 నుంచి మొదలై C2 వరకు రావాలి కదా. ఈ స్లోప్ అంటే -40 ఇంటూ log ఒమేగా C2 ఎంత? ఇట్స్ 10.
by omega c1 ఎంత, ఇట్స్ 2.5 ప్లస్ గెయిన్ అట్ ఒమేగా c1 ఎంత వచ్చింది ప్లస్ 12.0 సంథింగ్. ఓకే, సో గైజ్ ఇది ఇవాల్యుయేట్ చేస్తే ఇట్ షుడ్ బి -12 dB, సో -12 dB అని చెప్పి ఒకసారి చెక్ చేయండి. సో గైజ్ ఇది వచ్చేసి ఏ అట్ ఒమేగా c2 అన్నట్టు. మరి హౌ టు ఇవాల్యుయేట్ ఫర్ ఒమేగా హెచ్ ఎంత అనుకున్నామండి, ఇట్స్ 100 అనుకున్నాం కదా, 100 radians per second. దాట్స్ ఓకే. ఏ అట్ ఒమేగా హెచ్ ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాం, సేమ్ ఇదే స్లోప్ ఫ్రమ్, ఇట్ షుడ్ బి స్లోప్, ఈ పడి మీకు ఐడియా వచ్చి ఉండాలి, స్లోప్ ఫ్రమ్ ఒమేగా c2 టు ఒమేగా హెచ్ ఇంటూ లాగ్, it should be omega h by omega c2 plus a at omega c2. guys ఇక్కడ ఇది స్లోప్ ఫ్రమ్ ఒమేగా c2 ఇక్కడ ఉంది, దీని తర్వాత ఒమేగా హెచ్ వచ్చేది. సో దిస్ షుడ్ బి స్లోప్ ఫ్రమ్ ఒమేగా c2 టు ఒమేగా హెచ్ అవుతుంది. సో దాట్ వీ హ్యావ్ -60 ఇంటూ ఇది log omega h 100, omega c2 from the given problem it's 10 bracket close plus a at omega c2 -12 dB కదా. సో ఇట్స్ -12. ఇది చేస్తే as it is క్యాల్కులేటర్లో చేయండి. దిస్ షుడ్ బి -60 ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. log 10 1 -60 plus -12, it should be -72 dB per decade అన్నట్టు, per decade, yeah. Okay, so this is the value of A at omega H. ఇది value of A at omega L ఎంత వచ్చింది, omega C1 ఎంత, omega C2 ఎంత. సో గైస్ ఈ వాల్యూస్తో మనము magnitude plot వేసేసేయచ్చు. we can obtain the graph for the magnitude plot. మరి ఫేజ్ ప్లాట్ ఇదిగోండి, ఇక్కడ ఫేజ్ ప్లాట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలంటే వాట్స్ దాట్ ఈక్వేషన్ గైస్, సో యాంగిల్ జీ ఆఫ్ జే ఒమేగా విల్ బి, దీనికి సంబంధించి 0 పోలార్ ప్లాట్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఇచ్చున్నాను, గో త్రూ ద పోలార్ ప్లాట్ ఇఫ్ ఎనీ డౌట్ ఉంటే. ఇది 0నే, ఇది వచ్చేసి -90 అవుతుంది. ఆ యాంగిల్ ఎలా రాయాలి, ఐ హ్యావ్ గివెన్ ఎ వెరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఇది పోలార్ ప్లాట్ గీసినప్పుడు ఇది వచ్చేసి -tan ఇన్వర్స్ b by a అంటే 0.4 ఒమేగా మైనస్ కింద డినామినేటర్లో ఉంది కదా, అందుకనే -tan ఇన్వర్స్ 0. ఈ మొత్తం b by a అంటే 0.1 ఒమేగా. గైస్ ఇప్పుడు వేరే వాల్యూస్ ఆఫ్ ఒమేగా ప్లగిన్ చేసుకుంటూ ఎక్కడైతే ఫేజ్ యాంగిల్ -180 degrees అవుతుందో దాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. అప్పుడు అటు ఇటు ఆ ఒమేగా వాల్యూకి 5 వాల్యూస్ అటు 5 వాల్యూస్ ఇటు తీసుకొని మనం ఫేజ్ ప్లాట్ గీసేసేయచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా మేక్ ఎ నోట్. సో ఫేజ్ ప్లాట్ గీయాలంటే మనకు ఈ ఈక్వేషన్ నుంచి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగాతో మనకు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఫేజ్ యాంగిల్ కావాలి. ఒమేగా ఈక్వల్ టు 10 దగ్గర ఇట్స్ యాంగిల్ జీ ఆఫ్ జే ఒమేగా విల్ బీ ఈక్వల్ టు -90 degree tan ఇన్వర్స్ 0.4 ఇంటూ ఒమేగా ప్లేస్లో 10. ఓకే, tan ఇన్వర్స్ 0.1 ఇంటూ 10. గైస్ 10 ఎందుకు తీసుకున్నాను, ఎనీ రీజన్? నో, ఇట్స్ అ ర్యాండమ్ పికప్. అంటే లైక్ చూస్తాం, ఒమేగా ఈక్వల్ టు ఇట్ మే బి 6, యాంగిల్ జీ ఆఫ్ జే ఒమేగా విల్ బి ఈక్వల్ టు -90 tan ఇన్వర్స్ 0.4 ఇంటూ 6 tan ఇన్వర్స్
0.1 ఇంటూ 6 ఎంత వస్తుందో చూద్దామే. ఒమేగా ఈక్వల్ టు 5, ఒమేగా ఈక్వల్ టు 3, ఒమేగా ఈక్వల్ టు 1 ప్లగ్ ఇన్ చేసుకొని గైస్ డిగ్రీలో ఉండాలి, రైట్? డిగ్రీలో పెట్టుకొని ఈ డిఫరెంట్ వాల్యూస్ని ఇవాల్యుయేట్ చేద్దాము. ఎందుకు అంటే ఏదో ఒక ఒమేగా వాల్యూ దగ్గర ఈ ఈక్వేషన్లో విల్ బీ ద ఫేజ్ యాంగిల్ విల్ బీ -180. అది ర్యాండమ్గా ఎక్కడైనా కావచ్చు, చూద్దాము. లేకపోతే ఇంకా వాల్యూస్ మార్చుకొని ఒమేగా వాల్యూ మార్చుకొని అప్పుడు వి ఇవాల్యుయేట్. గైస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 5 దగ్గర రావాలి. 3, 2, 1 గైస్ ఇదిగోండి 4 డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు 10 -211 డిగ్రీ, ఒమేగా ఈక్వల్ టు 6 -180 అండ్ రకరకాలుగా. గైస్ ఒమేగా ఇదిగోండి మనం వెతుకుతున్న ఎక్కడైతే ఏ ఒమేగా దగ్గర అయితే 180 డిగ్రీ -180 డిగ్రీ రావాలో ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇదే ఎందుకు అంటే డెఫినేషన్ ప్రకారం ద వాల్యూ ఆఫ్ ఒమేగా అట్ విచ్ ద ఫేజ్ యాంగిల్ ద రిజల్టెంట్ ఫేజ్ యాంగిల్ విల్ బీ 180 degrees, దాట్ ఈజ్ నోన్ యాజ్ ఏంటండి ఒమేగా పిసి. అంటే గెయిన్ మార్జిన్ ఒమేగా పిసి దగ్గర, ఫేజ్ మార్జిన్ ఒమేగా జీసీ దగ్గర కదా ఇవాల్యుయేట్ చేస్తాము. ఇదిగోండి దిస్ ఈజ్ ఆర్ ఒమేగా పిసి. ఓకే, దాట్ వాల్యూ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే గైస్ ఇదే ప్రొసీజర్, ఇంకా ఎలాంటిది ఉన్నా కానీ, రైట్? ఇది అండ్ ఇదిగోండి ఒమేగా పీసీకి అటు 2 వచ్చినాయి, ఒమేగా పీసీకి ఇటు. యాక్చువల్గా మీరైతే ఇటు ఒక 5 ఇటు ఒక 5 గీస్తే మీకు ఒక ప్లాట్ అలాగా క్లియర్గా, అంటే పాయింట్స్ ఎక్కువ వచ్చి మీరు అలా గీయగలుగుతారు ప్లాట్. దాట్స్ ద మెయిన్. మేక్ ఎ నోట్ ప్లీజ్ గైస్. ఇప్పుడు అదిగోండి ఇవి మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్, ఇవి ఫేజ్ యాంగిల్ వాల్యూస్. ఇవి రెండు ఉపయోగించి ఒకే షీట్ మీద ఒకవైపు మ్యాగ్నిట్యూడ్ ఒకవైపు ఫేజ్ యాంగిల్ వేసుకొని చూపించేసేయచ్చు, రైట్? మేక్ ఎ నోట్ ప్లీజ్ గైస్. ఇది గ్రాఫ్ షీట్. ఓకే, నేను ఆల్రెడీ స్కేల్ రెడీ చేసుకున్నాను. చూడండి ఇటువైపు గెయిన్ ఇన్ డీబీ, మధ్యలో లైన్ ఇది 0 dB లైన్ వేసేసుకున్నాను నేను. ఈ లైన్ వచ్చేసి 0 dB లైన్. ఇటువైపు మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్, అటువైపు ఫేజ్ యాంగిల్ వాల్యూస్ ర్యాండమ్గా. ఇదేనా అంటే ఓకే గో అంటే 0 దగ్గర స్ట్రేట్ అవే -180 డిగ్రీ వేసేసుకున్నాను, రైట్? ఇది ఇంకా వెళ్తుంది అంటే అవే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లం వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అంతే, రైట్? ఇక్కడ గైస్ అండ్ ఇఫ్ యూ రిమెంబర్ ఒమేగా C1 స్కేల్ వేసుకుంటారు. ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు? ర్యాండమ్గా గివ్ ఎ వాల్యూ గైస్, అది ఏమైనా కావచ్చు. లెట్ ఇట్ బి ఇదిగో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻⁻1. అప్పుడు ఇదేమవుతుంది? ఒమేగా ఈక్వల్ టు 10⁻⁻². ఇది ఈక్వల్ టు 0.1 మనం అనుకున్న నేను తీసుకున్న ఒమేగా ఎల్. ఓకే, ఇదే కదా. అంటే ఇక్కడ ఇది ఒమేగా ఈక్వల్ టు 10⁻⁻1, ఒమేగా ఈక్వల్ టు 10⁻². ఇలా వెళ్తే నెక్స్ట్ ఒమేగా ఈక్వల్ టు 10⁻0, -1 -2 -1 0 కదా. ఇది ఒమేగా ఈక్వల్ టు 10⁻1, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 10⁻2. అలాగా 10 పెంచుకుంటూ వెళ్తాము, అందుకనే పర్ డికేడ్ అని చెప్తాం. ఓకే, ఇంకొక లైన్ వేయలేదు ఎందుకంటే 100 ఒమేగా హెచ్, ఇఫ్ యూ రిమెంబర్ ఒమేగా హెచ్ వాజ్ 100, అందుకే నేను ఇంకా అంతకుముందు వెళ్ళలేదు. గైస్ ఇదిగోండి వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ పెన్సిల్తో ఇట్స్ బెటర్ టు ఈ లైన్ ఇలా బోల్డ్ చేసుకోవడం బెటర్. కరెక్ట్, బెటర్ కాదు, యూ హ్యావ్ టు బోల్డ్ దిస్ లైన్ ఇండికేటింగ్ ఒమేగా ఎల్ అన్నట్టు. తర్వాత ఒమేగా C1 ఎక్కడొచ్చింది గైస్? ఇది 0.1 అయినప్పుడు, ఇది చూడండి 0.1 అయినప్పుడు 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, ఇది 1 అవుతుంది. ఓకే, ఇది 1 అయినప్పుడు ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9, 10. చూసారా? 10⁻1 10. ఓకే, అలాగా ఇది 10, ఇది ఇక్కడ 2 వస్తుందండి. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 10 స్క్వేర్ 100 వచ్చిందా? రిపీట్, ఇక్కడ మిస్ అవుతూ ఉంటారు గ్రాఫ్ షీట్లో. గైస్ ఇదిగోండి ఇది 10⁻⁻1 కదా, అంటే ఇది 0.1 అన్నట్టు. 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1. చూసారా? 10⁻1, 10⁻0, ఇట్స్ 1. ఇది 1. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10⁻2,
10⁻⁴ 1, 10⁻⁴ ఇట్స్ 1 ఓవర్ హియర్. సరిపోయిందా? ఇది 1 అయినప్పుడు 1 సారీ ఇది 10 అయినప్పుడు 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 10 స్క్వేర్ 100 వచ్చింది కదా. తర్వాత ఏమవుతుంది? ఈ 2, 3 ఏమవుతుంది? 200, 300, 400, 500, 1000. తర్వాత 2000, 3000 అలాగా మనం స్కేల్ డివైడ్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఇది ఇంతేనా అంటే ఎప్పుడు 2, 20, 40 అయినా కాదు. ఇక్కడ 10 వేసుకోండి, ఇక్కడ 20 వేసుకోండి, 30, 40 మీకు నచ్చినట్టు స్కేల్ వేసుకోండి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు నాకు ఇదే ఉన్నాయి కాబట్టి నాకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి స్కేల్ ముందుగానే గీసుకున్నాను. ఓకే. దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ ఒమేగా ఎల్. మరి ఒమేగా C1 ఎక్కడ వచ్చింది? 2.5 కదా. సో ఇదిగోండి ఇది 1. ఓకే. 10⁻⁴ అది 1. నాకు 2.5 ఈ లైన్ ఈ 2కి 3కి మధ్యలో ఒక డాటెడ్ లైన్ ఇలా వేసేసుకుంటారు. ఓకే. ఇండికేటింగ్ దాట్ ఒమేగా C1 అయింది. ఒమేగా C2 ఎంత? 10. ఇదిగోండి 10. ఇది 1, 2, 3 ఇది 9, ఇది 10 అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక డాటెడ్ లైన్స్ లాగా వేసుకొని ఇది సే దాట్ ఇట్స్ 2.5 ఒమేగా C2 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 రేడియన్స్ పర్ సెకండ్ మర్చిపోకూడదు. తర్వాత ఇట్స్ ఇది కదా మనం తీసుకున్న నేను సెలెక్ట్ చేసుకున్న ఒమేగా ఈక్వల్ టు ఒమేగా హెచ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 100 రేడియన్స్ పర్ సెకండ్. రైట్. సో ఇలాగా డివైడ్ చేసుకోవటమే. యూ హ్యావ్ టు హైలైట్ ఒమేగా ఎల్, ఒమేగా C1, ఒమేగా C2 అండ్ ఒమేగా హెచ్. డన్. ఇప్పుడు ఏమవుతుంది గైస్? ఒమేగా ఎల్ దగ్గర ఎంత వచ్చింది? ఇందాక క్యాలిక్యులేట్ చేసినప్పుడు +40. ఒమేగా ఎల్ దగ్గర చూడండి ఇట్స్ +40. ఇదిగోండి మనము యూ గాట్ టు సెలెక్ట్ ఈ పాయింట్. ఓకే. అండ్ వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఒమేగా C1 దగ్గర +12. ఒమేగా C1 ఎక్కడ వచ్చింది? ఒమేగా C1 దగ్గర +12. +12 అంటే గైస్ ఇది 0, 20 అయినప్పుడు 10 ఇక్కడెక్కడ వస్తుంది? దిస్ షుడ్ బి ద వాల్యూ. ఇక్కడెక్కడో ర్యాండమ్గా. ఓకే. ఇది 0, 10 ఇది 20 కదా. మధ్యలో 10 వస్తుంది. 10కి కొంచెం అటు ఇటుగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 లైన్స్ స్కేల్తో జాయిన్ చేయాలి. ఓకే. ఆ 2 లైన్లు. తర్వాత ఒమేగా C1 దగ్గర +12 అయిపోయింది. గైస్ ఒమేగా C2 దగ్గర -12. ఒమేగా C2 దగ్గర -12. మళ్ళీ అది కూడా గైస్ 0, -20కి మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ కావచ్చు, ఇక్కడ. ఓకే. యాక్చువల్గా గ్రాఫ్ మీద గీస్తే కరెక్ట్గా అది ఇప్పుడు స్లోప్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఇలాగా తగ్గుతుంది. ఓకే. చూసారా? ఇది అండ్ కొంచెం స్లాంటింగ్ వస్తుంది మీరు గీసినప్పుడు. అండ్ గైస్ ఇక్కడ అసలు పాయింట్ మనకి తగులుతుంది. ఇది ఈ పాయింట్ స్కేల్తోనే జాయిన్ చేస్తారు. అండ్ ఈ పాయింట్ కూడా స్కేల్తోనే జాయిన్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఒమేగా GC ఇవాల్యుయేట్ అయిపోతుంది. రైట్. చూడండి ఇది అంటే 0 dB లైన్కి అటువైపు 0 dB లైన్కి అటువైపు ఉన్న పాజిటివ్, 0 dB లైన్కి ఇటువైపు ఉన్న పాజిటివ్ జాయిన్ చేసే క్రమంలో ఈ ప్లాట్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఏదైతే ఉందో అది 0 dB లైన్కి క్రాస్ చేస్తుంది. గైస్ ఈ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఒమేగా ఇట్స్ ఒమేగా GC. ఓకే. సో యాక్చువల్గా ఎగ్జాక్ట్ ప్లాట్ అదే గ్రాఫ్ షీట్ మీద గీసుంటే ఇట్ షుడ్ బి అరౌండ్ ఈ వాల్యూ వచ్చేసి 5 దగ్గర క్రాస్ అవ్వాలి. చూడండి 5 కానీ 5 పాయింట్ సంథింగ్ కానీ రేడియన్స్ పర్ సెకండ్. మీరు ప్రత్యేకించి గైస్ కానీ పారలాక్స్ ఎర్రర్ లేకుండా ఈ పాయింట్ గీయగలిగితే మీకు ఒమేగా GC ఇక్కడే వచ్చేస్తుంది. ట్రై దాట్. ఇట్స్ ట్రూ. ప్రతి ప్రాబ్లమ్కి ఇంతే. ఓకే. ఇది ఒమేగా GC. డన్. వీఆర్ డన్ విత్ దిస్ వన్. అండ్ తర్వాత ఒమేగా హెచ్ దగ్గర ఎంత? ఇట్ షుడ్ బి 72 గైస్. ఇదిగోండి ఇది 60, ఇది 80 అంటే 70 ఇక్కడ ఉంటుంది. కొంచెము ఇక్కడెక్కడో 72 తగులుతుంది ఈ పాయింట్. ఓకే. సో ఈ పాయింట్ ఇలాగా జాయిన్ చేసేస్తారు. అది మనకి మ్యాగ్నిట్యూడ్ ప్లాట్. అండ్ ఇంతేకాదు యూ హ్యావ్ టు మెన్షన్ ఇది ఫస్ట్ ఎంత టేబులర్ ఫామ్లో ఫస్ట్ వచ్చిన స్లోప్ ఎంత? -20 dB. ఇది వచ్చేసి నెక్స్ట్ -40 dB అని చూపించారు. పర్ డికేడ్ గైస్ నేను రాయకపోవచ్చు, పర్ డికేడ్ రాసుకోండి. ఇది చూడండి తగ్గుతుంది. అండ్ ఈ లైన్ ఇక్కడ నుంచి ఈ లైన్ -60 dB పర్ డికేడ్ అని చూపిస్తాం.
ఓకే, ఇది ఫేజ్ ప్లాట్కి సంబంధించి అర్థమైంది కదా. మ్యాగ్నిట్యూడ్ ఒమేగా జీసీ ఎలాగ ఇవాల్యుయేట్, మీరు ప్రత్యేకించి దాన్ని ఇవాల్యుయేట్ చేయక్కర్లేదు. 0 dB లైన్కి అటువైపు ఉన్న పాయింట్, 0 dB లైన్కి ఇటువైపు ఉన్న పాయింట్ పారలాక్స్ ఎర్రర్ లేకుండా గీసినట్లయితే, స్కేల్ పెట్టుకొని ప్రిసైజ్గా గీసినట్లయితే, ఎక్కడైతే ఇది 0 dB లైన్ టచ్ అవుతుందో ఆ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఒమేగా మనకి ఒమేగా జీసీ అయిపోతుంది. ట్రై దిస్. ఓకే, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మరి ఫేజ్ గీయాలి కదా, రైట్. ఇదే గ్రాఫ్, డిమాండ్ ఫర్ ఎ గ్రాఫ్ షీట్, ఎగ్జామ్లో డిమాండ్ ఫర్ ఎ గ్రాఫ్ షీట్, సిమిలర్ గ్రాఫ్ షీట్ ఇవ్వండి అని చెప్పి, ఇట్స్ యువర్ రైట్ టు గెట్ అ సిమిలర్ గ్రాఫ్ షీట్. అండ్ గైస్ చూడండి, ఒమేగా ఈక్వల్ టు 10 దగ్గర, ఇదే ఒమేగా ఈక్వల్ టు 10 దగ్గర, ఒమేగా ఈక్వల్ టు 10 దగ్గర ఎంతది, ఇట్స్ మైనస్ 211, ఇదిగోండి 210, అండ్ కిందకు వస్తే 211, అంటే ఈ పాయింట్, ఇదిగోండి ఈ పాయింట్. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్ టు ఒమేగా ఈక్వల్ టు 10 దగ్గర. అండ్ వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఒమేగా ఈక్వల్ టు 6 దగ్గర మైనస్ 188, ఒమేగా ఈక్వల్ టు ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు ఇది 1 అయినప్పుడు ఇక్కడ 6 అవుతుంది. ఒమేగా ఈక్వల్ టు 6 అయినప్పుడు, ఒమేగా ఈక్వల్ టు 6 అయినప్పుడు ఎంతది, మైనస్ 188, అంటే 190కి దగ్గరలో ఇక్కడెక్కడో. ఓకే, సో దిస్ వన్, ఇది వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఒమేగా ఈక్వల్ టు 5 దగ్గర మైనస్ 180, ఒమేగా ఈక్వల్ టు 5 దగ్గర, యా గైస్, ఒమేగా ఈక్వల్ టు 5 దగ్గర మైనస్ 180, ఇదిగోండి మైనస్ 180. ఓకే, అండ్ వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఒమేగా ఈక్వల్ టు 3 దగ్గర, ఒమేగా ఈక్వల్ టు 3, ఇదిగో ఒమేగా ఈక్వల్ టు 3 గైస్, ఇదిగోండి ఒమేగా ఈక్వల్ టు 3 దగ్గర ఇట్ షుడ్ బి మైనస్ 157, అంటే 157 అంటే ఇదిగోండి మైనస్ 160, దానికి పైన కొంచెం 3 దగ్గర 157, ఇదిగోండి ఈ పాయింట్. ఓకే, మనకి ఈ పాయింట్ కావాలి. అండ్ యా 3 పాయింట్స్. అండ్ ఒమేగా ఈక్వల్ టు 3 దగ్గర మైనస్ 150, యా where did we go guys, minus 211, minus 211, minus 188, minus 188, minus 180, ఇదిగోండి మైనస్ 180, ఇది కూడా కావాలి. అండ్ మైనస్ 157, ఒమేగా ఈక్వల్ టు 3, మైనస్ 157, ఒమేగా ఈక్వల్ టు 3, మైనస్ 157 పైన. అండ్ ఒమేగా ఈక్వల్ టు 1, అంటే ఒమేగా ఈక్వల్ టు 1 దగ్గర మైనస్ 118, అంటే చాలా పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఎక్కడ ఉంటుంది అది. ఓకే, సో ఫేజ్ ప్లాట్, రిమెంబర్ ఫేజ్ ప్లాట్ ఫ్రీ హ్యాండ్తో గీసేస్తారు, ఇదిగోండి ఫేజ్ ప్లాట్ ఫ్రీ హ్యాండ్తో గీసేస్తారు ఇలాగా. ఓకే, సో ఇది మనకు మ్యాగ్నిట్యూడ్ ప్లాట్, అండ్ దిస్ ఇస్ ద బోర్డ్ ప్లాట్, రైట్. అండ్ ఇక్కడ నుంచి ఇందాక ఈక్వేషన్లోని ఇది వచ్చేసి ఒమేగా పీసీ అయిపోయింది, అండ్ ఇది ఫేజ్ ప్లాట్ గీసేటప్పుడు ఒమేగా జీసీ అయింది, రైట్. అండ్ గైజ్ మీరు నెక్స్ట్ ప్రాబ్లం ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి. గెయిన్ మార్జిన్, ఆనంద్ కుమార్లో మంచి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. గెయిన్ మార్జిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు, చాలా వేరే ఆథర్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అది క్లియర్గా ఉంది. గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ రిజల్టెంట్ గెయిన్ at omega pc. Guys, ఇది let me try to do it in another problem. For guys, అర్థమైంది అనుకుంటున్నాను. రిమెంబర్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ వచ్చేసి స్కేల్తో గీయాల్సిందే స్ట్రైట్ అవే, ఫేజ్ ప్లాట్ విత్ అ ఫ్రీ హ్యాండ్. ఓకే, సో అన్ని ఒమేగా వాల్యూస్ చూపిస్తే ఇట్ వుడ్ బి బెటర్ కాదు, యూ హ్యావ్ టు షో ఇట్. అండ్ డిమాండ్ ఫర్ ఎ సిమిలర్ గ్రాఫ్ షీట్. Hope you understood the analysis. Support me with your valuable share, please. Thank you for watching.